రోజు మన వీడియో ఏంది అని అంటే లేదు రేప్సీ చేస్తున్నా రేప్సీ సారీ హైట్ ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాము. ఫిష్ ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. తిప్పు మాడిపోతాయి అవి. నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి వేసుకున్నా. చెప్తానంటే నేను గ్యాస్ బంద్ చేస్తాను కదా. గ్యాస్ బొక్క. ఇప్పుడు చెప్పు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మసాలాకి ఏమేమి కావాలంటే బాయ్స్ మీరు కూడా వినండి. బాయ్స్ సో మేము మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టుకున్నాము. బాబోయ్ నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది. బయట పడుతుంది ఇప్పుడు కాదు ఎప్పుడో. ఆ వీడియో కలిపి అత్త చూడండి. ఎస్ కోరుకో ఇట్లా. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు ఏంజిలాస్ యూట్యూబ్ ఛానల్. సో హాయ్ ఫ్రెండ్స్, ఏంజిలాస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని పక్కనే గంట సింబల్ కొట్టండి, అప్పుడే వీడియోల నోటిఫికేషన్ కింద వస్తాయి. సో ఈ రోజు మన వీడియో ఏంది అని అంటే లేదు. హాయ్ హాయ్ हाय होय होय हाय हाय होय होय. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక రెసిపీ, ఈ రోజు వీడియో ఒక రేప్సీ చేస్తున్నా. రేప్సీ రాజుకు బాగా యుద్ధులు మళ్ళీ నీ మీద కేసు. అదే కదా. జైలుకి పంపించి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. జైలుకి వెళ్ళినా సరే నేను కూడా ఏదో ఒక నేరం చేసి వస్తాను నీతో పాటు. నువ్వు వద్దులే కానీ మేము ఎప్పుడు సారీ హైట్ ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ ఈ రోజు మేము ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాము. సో ఆ రెసిపీ అద్భుతం అని చెప్పకు, అద్భుతం అనేది మనం చేసినాక చూడాలి. అంతేగా అంతేగా. ఎందుకంటే ఆల్రెడీ మేము ఇంతకు ముందు చాలా రెసిపీలు చేసాము. అందులో ఎన్ని సక్సెస్ అయినాయి, ఎంత ఫెయిల్యూర్ రేట్ ఉందో కూడా మీకు తెలుసు. పర్లేదు. హలో ఇప్పుడు చెప్పు హైట్ ఎట్లున్నాను. అది బేసిక్ గా దగ్గర 6.5 7 feet ఎంతో హైట్. ఒక 3 feet స్టూల్ వేస్తే. సో ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ ఏంటంటే ఈరోజు ఒక అద్భుతమైన వీడియో అయితే చేయబోతున్నాం. రెసిపీ బ్యాచిలర్స్ బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని. బ్యాచిలర్స్ అంటే త్వరగా చేసుకోవచ్చు వాళ్ళు అయితే. అవునా ఏంటిది అది? నువ్వే కదా ఏదో చేస్తాను. బ్యాచిలర్స్ ప్రత్యేకంగా త్వరగా చేసుకోవచ్చు, త్వరగా అయిపోద్ది మరి అది. సో ఎవరైనా సరే ఇన్స్టెంట్ గా చిటికలో చేసుకోవచ్చు అనమాట. మినిమం ఒక 1/2 hour పడుతుంది. ఓకే. ఆశ ఎప్పుడు కూడా ఫుడ్ అంటే త్వరలో ఒక కర్రీ పాయింట్ పెట్టాలని కోరిక. ఈ కొరికి రావడం, మా రూమ్ లో పెట్టడం. ఫ్రెండ్స్ పానీపూరి వేద్దామని ఎప్పుడో తీసుకొచ్చిన ₹10 ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకా మనం చేసేది చెప్పండి అంటే నా చేతులతో చేసి పెడదామని. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఫిష్ ఫ్రై చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫిష్ ఫ్రై. మొఖానికి సురుకు పడ్డది అనుకో అస్సలు వదిలిపెట్ట. సో అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్ మేము మార్కెట్ లో కాదు, విజయవాడ నుంచి కృష్ణా నదిలో పట్టిన చేపను తీసుకొచ్చాము. డైరెక్ట్ రాజు ఇట్లా పట్టుకొని తీసుకొచ్చాడు. ఇది విన్నారా? డైరెక్ట్ గా ఎవడో పట్టుకోడు ఈ ప్రపంచంలో, తెలుసా? అది చచ్చిపోతే తప్ప వాళ్ళైతే పట్టుకుంటాడు. ఎందుకు డైరెక్ట్ పట్టుకోవచ్చు కదా. మరి ప్రభాస్ అందులోకెళ్ళి ఇట్లా తీస్తాడు. చేప కదా సొర. సో ఫ్రెండ్స్ విజయవాడ మాకు తెలుసు కదా కృష్ణ నది, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాము. దీని పేరు మొత్తం మూడు పేర్లు పిలుస్తారు. రాగండి, రవ్వ, గండి అని చెప్పేసి పిలుస్తారు. సో ఇక్కడ మ్యాక్సిమం అందరికీ తెలిసిన పేరు వచ్చేసి రవ్వ. మా ఊర్లో దీన్ని రాగండి అంటారు. సో దాన్ని అయితే ఆల్రెడీ తెచ్చి మ్యాగ్నెట్ చేసి అయితే పెట్టుకున్నాము. ఫ్రైకి దాదాపు 1 hour దాటింది. సో మేము మ్యాగ్నెట్ అయితే చేసి పెట్టుకున్నాము. మ్యాగ్నెట్ దీన్ని పిన్ని చేస్తే అతుక్కుంటది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? రావట్లేదా? బ్యాచిలర్స్ అంటే ఇట్లుంటది ఫ్రెండ్స్ అంతా. అందులో బాయ్స్ అంటే ఓ మ్యాగ్నెట్. అయ్యో బాబోయ్ నాకు ఇప్పుడు
పెట్టుకుని ఎందుకు వచ్చింది ఎందుకు కష్టపడుతున్నావు? సో ఇది బాయ్స్ బ్యాచులర్ బాయ్స్. బ్యాచులర్ బాయ్స్ కి ఎందుకు చెప్పారంటే మనం అంటే పెద్దగా ఏమంటారు ఉప్పు కారం నూనె పసుపు ఇవన్నీ వేసి పులుసు వేసి వండుకునేంత టైం అవసరం లేదు. చక్కగా ముక్కలు మ్యాగ్నేట్ చేసుకుని సరిపడంత ఉప్పు కారం వేసి కలిపేసి అలా పెట్టుకుని ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై చేయబోతున్నాం. మేమైతే ఫిష్ ని కృష్ణానది నుంచి తెప్పించి అయితే ఇప్పుడు మేము వండబోతున్నాము. ఆ టేస్ట్ ఎలా ఉంటది ఏంటనేది కూడా ఇప్పుడు మేము వండి మీకు చూపిస్తాం. చాలు. సో ముందుగా మనం ఫ్రై చేసేటప్పుడు ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయాలి. ఎస్ ఫస్ట్ ఫ్రై చేసేటప్పుడు ఫ్రై చేసుకోవాలి, ఇంకా ఆలోచించకూడదు. మనం ఇంకా ఇలా వెలిగించుకోకూడదు, ఎప్పుడైనా సరే పొయ్యి ఇలా వెలిగించకూడదు, గుర్తుపెట్టుకో. మరి ఎలా వెలిగించాలి? ఇది ఉంది కదా, అందరు అట్నే ఇందాక ఎలా వెలిగించాను, ఇలా ఇచ్చి ఇది అడ్డం తిప్పాలి. అలా తిప్పకూడదు, నిలువు నిలువు వెలిగేయాలి. వండాలా వద్దా? సీరియస్ గా ఎప్పుడైనా సరే అదే ఇట్లా నిలువు పెట్టి. సరే. సో ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లో కారం వేసిన, ఇదిగో మంచిగా చెప్తాను డీటెయిల్ గా. సో ఇంట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. చెప్తానంటే నేను గ్యాస్ బంద్ చేస్తాను కదా, గ్యాస్ బొక్క. ఇప్పుడు చెప్పు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఒక్క నిమిషం. ఎస్ ఆర్. సో గైస్ ఇది సోది గైస్. సో నేను ఈ చేపలు మంచిగా కడిగిన తర్వాత ఇందులో ఇగో ఫస్ట్ అయితే ఉప్పు వేసిన, సాల్ట్ వేసిన, తర్వాత ఈ కారం వేసిన, అండ్ దెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరిన నేనే కష్టపడి వెల్లుల్లి రాజోలు తెలుసా? ఇదిగోండి ఎంత బాగుంది. అంటే హోమ్ ఇంగ్రీడియంట్స్. ఇంకొకటి ఇది వచ్చేసి మసాలా. ఇది ఎట్లా ప్రిపేర్ చేసేది ఇదే వచ్చేసి జీనురు ఏమేమి వేసిన అంటే ఈ మసాలాకి ఏమేమి కావాలంటే బాయ్స్ అంటే సరే బాయ్స్ మీరు కూడా వినండి. సో విను, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు వేసి ఇగో మొత్తం ఏమంటారు వేపుకొని మిక్సీ పట్టుకున్నా. అట్లుందా నాది? ఆవిడ కుమార్ అంటే ఇప్పుడు ఆసియా ఆంటీ. నేను ఇంకా ఆంటీ అవ్వలేదు ఫ్రెండ్స్, ఆంటీ అయినాక మంది వేరే ఫేమస్ అవుతాం కానీ. ఓకే, ఇవన్నీ వేసుకొని కలుపుకున్నా అన్నమాట. లైట్ గా పసుపు వేసిన. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేయాలంటే ఏం చేయాలి తెలుసా? గ్యాస్ ఆన్ చేసుకో. ఫ్రై చేసుకోవాలి. సరే ఫ్రై చేసుకోవాలి. వేరే ఆలోచనలోకి వెళ్ళకూడదు ఇప్పుడు కూడా. ఓకేనా? రెడీ. yes. అయితే ఏవి తేవకూడదు, ఇది ఇక్కడ పెడదాం. అయితే రాజు మస్తు పాములో ఉన్నాడు. నాకు ఒక డౌట్, ఫ్రై ఇందులో చేసుకుందామా లేకపోతే అలా స్పూన్ మీద చేస్తాను, దాంట్లోనే చేసుకుంటాడు ఎవడైనా. పడతాయి ముక్కలు అని చెప్పి ఇటు చూడు ఇంకోటి తీస్తుండు. ఓకే మంట అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఎలా పెట్టాలి? ఎలా పెట్టాలి? అటు ఎవరు తిప్పుతాడు? ఇటు నేనుంటే ఎందుకు ఏమవుతుంది? ఇదే మనం ఇల్లు కట్టట్లేదు వాస్తు ప్రకారంగా ఉండడానికి. సరే ఫ్రెండ్స్, ఇట్లా హీట్ ఇట్లా పెట్టొద్దు, ఇట్లా కూడా పెట్టొచ్చు. అట్లా పెట్టొచ్చు. ఓకేనా? వండుకోరి. ఇట్లా చెయ్యొద్దు సూరి. మరి ఎట్లా రాకలేదంటే నేను వండుతా. మీకు దీంతో ఎవడ ముక్కలు తిప్పుతాడా? ఇంకోటి తీసుకురా. సో ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తుంటే రాజు కాసేపు బయటికి. నువ్వు ఆన్ చేయకు, మరి మేము ఆన్ చేయకు. సో ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. రండి ఫ్రెండ్స్. మెంట్లా అటు వేయొద్దు. ఎట్టేయాలి మరి? ఎట్టేసిన ఒకటే కదా. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నువ్వు బ్రష్ చేయటం చేస్తా. అబ్బా రాజు ఇట్లా చెయ్యకు. నేను వండాలో వద్దా? చాలా ఇంకొంచెం వాటర్ వేయాలా? పిచ్చా, వాటర్ ఎవడన్నా వేస్తాడు ఆయిల్లా? చిటులుతుంది అట్లా వేయకండి మీరు.
కొంచెం ఆ నూనె వేద్దాం. ఇటు నుంచి ఇగో ఇటు నుంచి వేయాలి, అటు నుంచి వేసి. లవర్తో చాటింగ్ చేసుకుంటున్నాడు వీడు. లేదు సినిమా టికెట్ బుక్ చేస్తున్నా చూడు ఇదిగో. లవర్కి సినిమా అన్నీ టికెట్. వద్దాలే. లవర్కి సినిమా లవర్కి టికెట్. కాదు మనకు. అంటే మనం లవర్ సార్ నీకు. సో మంచిగా ఆయిల్ వేసుకున్నాక ఉమ్, ఉమ్. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం మంచిగా. సో ఫ్రెండ్స్ మంచిగా మనం కలుపుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఫిష్ ని ఇట్లా మసాలా కుమ్మిన ఫిష్ ని ఇట్లా ఆయిల్లోకి ఇలా జారవిడ్చాలి. ఓకే, 1 by 1. ఇది ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టు. మరి అక్కడ ప్లేస్ లేదు. క్రియేట్ చేసుకో పైసలు. ఇప్పుడు మెల్ల మెల్ల అలా కాదు రెడీ. అంటే మెల్లిగా అక్కడ ప్లేస్ లేదు, స్పేస్ లేదు, బట్ క్రియేట్ చేసుకున్నాం మేము. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇప్పుడు వాటిని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా కూడా ఉండిపోయింది. దీన్ని మెల్లగా నేను పైన ఎట్లా కోటింగ్ చేస్తానో చూడండి. జాగ్రత్త చేసుకోవాలి, మేమంటే కొంచెం సరదాగా చేసుకున్నామని. ఫ్రెండ్స్ ఇది చూపించినట్టు పటకమని వేయకండి. నూనె దగ్గర పొయ్యి దగ్గర ఆటలు ఆడొద్దు. మేమంటే సరదా ఉంటున్నామని ఆటలు ఆడకదోరో సంజీవ్ రెడ్డి. ఆటలాడకు పిల్లగో నీకు కాలిపోద్ది, ఆటలాడక పిల్లగో తోలు ఊడిపోద్ది. అట్లా హ్యాపీగా అయితే ఏం చేయాలి తెలుసా? ఎందుకు అట్లా అవుతుంది? వాటరా? సో ఇందాక నూనె తిప్పేసుకుందాం, అలా మెల్లగా తిప్పేసుకోవాలి. మొత్తం ఇట్లా నూనె ఎందుకు పేలుతుంది అన్నావు కదా. సో ఫిష్ లో వాటర్ ఉంటది. వాటర్ అంటే H2O. సో ఆయిల్ లో వేడి ఉంటది అంటే C+2O. H2O + C+O2 అది సంబంధం పరాగం చేసుకున్నప్పుడు NH2O మొదలవుతుంది. సో దానివల్ల అట్లా అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. నాకు ఒకటి H2O వాటర్ అనేది ఒకటి ఓకే. హీట్ కి CO2 ఎందుకు వస్తుంది? వస్తుంది ఖాళీగా. మళ్ళీ ఇంకొకటి బయాలజీ ఏంది సంపర్కం చేసుకుంటే అంటారు చూడు. ఫిజిక్స్ లో నీకు సంపర్కం చేసుకునే రెండు నీకు లాస్ట్ అయితే NO2 అంటే ఏంటి చెప్పు? NO2 అంటే నూకరాజు ఇద్దరని అర్థం. ఇది నా ఏంటి డిప్లొమా 85%. నీ తీనా తీయమ్మా నాకేనా భయమా? 10 by 10. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇట్లా మనం అటు ఇటు తిప్పుతూ ఉంటే మనకి ఫ్రై అనేది కరెక్ట్గా ఉంటుంది, లేదంటే మాండిపోద్ది. మనం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా. తినుపో. చిన్నప్పుడు కూడా ఇంతే, అన్నం వండుతున్నప్పుడు మనం పొయ్యి దగ్గరికి అమ్మల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో వేసినట్టేసి తినుపో తిను చాలా బాగుంది మమ్మీ అంత చేయలేదు రా చిన్నప్పుడు. ఎప్పుడు మేము చేయలేదు మరి. ఇన్నిసార్లు ముక్కని కదపడం వల్ల ముక్క అనేది ఇరిగిపోతుంది. జరుగు, నేను చేస్తా. నేను కూడా ఒకటి తెచ్చుకున్నా. కొంచెం సైడ్ చూడు. నేను కూడా తెచ్చుకున్నా. ఒక పని చేద్దావా? ఎవరి ముక్కలకి ఇచ్చాను తిప్పుకుందాం. అవును అది కరెక్టే కదా. బెటర్ కానీ అలా తిప్పడం వల్ల ముక్క ఇరిగిపోతుంది. తిప్పు మాడిపోతాయి అవి. మరి తిప్పంటే అది తిప్పడం కాదు. చేయలేదా అమ్మ మరి అటు ఇటు కడుకుంటా ఆటలు. అది ఇరగొట్టింది ఇది ఇది ఓకే వావ్ బాగుంది. ఎట్లా చూసావా మనతోనే ఉంటుంది. అరే అట్ట పెడితే పేకితో మర్ర మర్ర పెట్టినా నువ్వే తింటావు. అది మర్ర
నీకు వంట అనడం రాదురా. ఈ రగ్గొట్టాడు. ఇప్పుడు మీడియంలో పెట్టు. వీడేదో పెద్ద తిప్పుడు గాడిలాగా వచ్చి ఆ పైన 2 తిప్పి చూడు చూపి బ్రో. ఇది ఒకటి ఇరగొట్టాడు, ఇది ఒకటి ఇరగొట్టాడు. మర్రా అంట తిరిగిపోతే ఏమైతుంది? పానమున చేస్తున్నావు అది. చేప ఎప్పుడు ఇరగకూడదు పిచ్చోడ మన పనితనం. ఫ్రెండ్స్ బయట వర్షం పడుతుంది. బయట పడుతుంది ఇప్పుడు కాదు, ఎప్పుడో. ఆ వీడియో కలిపి అత్త చూడండి. ఎడిటింగ్ లో ఆ వీడియో ఎప్పుడు మన వరదలు వచ్చినాయి కదా కొట్టుకెళ్ళిపోయి. బయట వర్షం పడుతుంది, వరదలకి ఇళ్ళన్నీ కొట్టుకుపోతాయి. బేసిక్ గా ఆ రోజు వర్షం పడ్డప్పుడు చేసుకోవాలనుకున్నా, చేసుకోలేదు. అందుకే అట్లా ఫీల్ అవుతున్నా. బయటేమో చల్లటి వేదర్, ఇక్కడేమో వేడి వేడి ఫిష్ ఫ్రై చేస్తున్నాం. చల్లటి వేదర్ అంట. నెక్స్ట్ టైం మనము చికెన్ పకోడా ట్రై చేద్దాం. పిచ్చి పిచ్చి చెయ్యకు. పిచ్చినా కూడా పిచ్చినా పాడకావు. సరే సర్లే. నేను కటింగ్ చూసినావా వీడిది? ఫ్రెండ్స్ సూరి కటింగ్ చూసిరా? ఏమిట్లా కటింగ్ అది? ఏమిట్లా కటింగ్ రా? దగడ 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 సాయన్న కటింగ్ అంట. కానీ నీకు సెట్ కాలేదు తమ్ముడు. ఓకేనా? రాజు టీ తాగుతావా? నువ్వు నా రక్తం తాగుతావా? నేను ఎప్పుడైనా రక్తం తాగిన రాజు నీది? కమలాసన్ పని చేస్తున్నావు. సరే ఫ్రెండ్స్, చాయ్ విత్ బిస్కెట్. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నీకు పోయాలా నమ్మడు ఇప్పుడు. ఇంత చెమటలు తిప్పి ఒళ్ళు కాల్చుకుని మీరు తింటారు కదా అని చేస్తుంటే నాకు చెమటలు వస్తున్నాయి, మీకు నిక్కులు. సో ఫ్రెండ్స్ ఇలాగా దోరగా వచ్చేదాకా ఉంచుకోవాలి. మరీ ఎక్కువ ఉంచినా సరే కాలిపోతుంది. వెనక్కి ఎందుకు రాదు? నన్ను పోయి దగ్గర రానివ్వట్లే. అది చిమ్ముతుంది, నా మీద పడింది. నేను తట్టుకుంటాను, నువ్వు తట్టుకోలేవు కదా. అరే మమ్మల్ని ఫీల్ అవ్వ నువ్వురా. కొంచెం ప్రేమ చూపించినప్పుడు ప్రేమ తీసుకోవాలి. ఖరాబ్ కదా, ఆయిల్ మీద పడుతుంది. అసలు నా మీద పడలే, చిమ్మి చేతికి అంతే అదేనా? సీరియస్ గా దాని మీద పడుతుంది. ఇంకోసారి రాజు నమ్మనన్నావు అనుకో, ఇంకేం రాదు సపోర్ట్ చేస్తుంది నీకు బాగా. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడే తమిళనాడు చెఫ్ అయిపోయాను. ఎందుకనంటే ఒకసారి మరుగుతుంది. ఓకే వెనక్కి. సో హీట్గా ఉంది. తమిళనాడులో హీట్ తీసి ప్లేట్ లో పెడతారు కదా. సో ఇప్పుడు నేను చేయబోతున్నాను. చలో. సో నాకు కాలుతుంది నువ్వు భయపడుకో, టెన్షన్ పడుకో. నా కేరళం కమ్మడి కాడియం. అదేంటి రాజు అట్లా అట్లా తీయకు. సిరివిత్యం చిన్న దగ్గర పెట్టి ప్లేట్ ఎక్కడ అది మరుగుతుంటే. వద్దు ఇక చాలు. ఇంకొకటి ఉంది ఆగు. అరే దాంతో ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై. కోరుకో ఇట్లా. సో ఎవరు ట్రై చేయకండి బ్రో, ఎవరో కూడా ఇలా వీడియో పెట్టి తీయద్దు. ఇలాంటి టీటాక్ బ్యాచ్లర్ బాయ్స్ ఉంటారు. సో ఇలా దయచేసి తీయకండి. సో ఇప్పుడు ఉల్లిపోయిందా? ఉల్లిపాయ ఉంది, కట్ చేద్దామా? ముక్కలు కట్ చేసుకుని తీసుకురా. సో ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం చూడండి. పాప సో ఫ్రెండ్స్ మేము ఫిష్ ఫ్రై చేస్తే కేరా ఫ్రై వచ్చింది ఏంటో ఆలోచిస్తున్నారా? జస్ట్ డెకరేట్ చెయ్యని చెప్పే దీనికి. ఎక్కడో కేరాలో చేపలు డెకరేట్ చేసింది. ఎక్కడో వంటల ప్రోగ్రామ్ లో చెఫ్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు కదా. చేసింది మేమే. సో ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో. అంటే బ్యాచిలర్స్ కోసం ఎందుకని చెప్పానంటే వాళ్ళు ఫ్రై ఏమంటారు పులుసు పెట్టుకుని కూర వండుకుంటే ఎలాగైతే ఉంటుందో లేదో తెలియదు కానీ అంటే బాగుంటుందో లేదో పక్కన పెడితే ఇట్లా ఫ్రై చేసుకుంటే ఖచ్చితంగా అందరూ తినొచ్చు. నిమ్మకాయ విడుకుందామా? నిమ్మకాయ ఉంది, తీసుకురానా? ఫ్రెండ్స్ యమ్మీ యమ్మీ ఫిష్ ఫ్రై రెడీ అయింది. ఎవరి ముక్క అలాగే. ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు, ఇది బ్రోకి. ఫస్ట్ టేస్ట్ బాగా క్రిస్పీగా ఉంది పట్టుకుంటేనే. మీకు ముళ్ళు లేయడానికి ఏమైనా తీసుకురా. బాగుంది. మనం బయట మార్కెట్లో చెరువు చేప కొనుక్కుంటే చిన్న స్మెల్ అనేది వస్తుంది కాదు. అవి మసాలాలు గిసాలు వేసినప్పుడు తెలియదు. బట్ నది చేపలో స్మెల్ అనేది రాదు. సో చేప కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడన్నా మీకు ట్రై చేయాలని ఉంటే నది చేప ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇన్ కేస్ మీకు ఎవరికన్నా కావాలి ఎక్కువ మొత్తం అంటే కింద మీ నెంబర్ పెట్టి కమెంట్ చేయండి. ఇన్ కేస్ నేను ఫార్వర్డ్ చేసి
మీకు ఏదో అంటే మాట్లాడిచ్చి ఏదో ఒకటి చేస్తా. కానీ చేప చాలా బాగుంది, టేస్ట్ ఉంది, అసలు అనుకోలేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళు బిజీలో ఉన్నారు, గుడ్లు ఎత్తున్నారు కూడా తినేటట్టున్నారు. బాయ్ ఫ్రెండ్స్.